ఓం శివోహం. జూలై 6 తొలి ఏకాదశి మరియు శయన ఏకాదశి రోజు ఎలా పూజ చేస్తే మంచి ఫలితాలు వస్తాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఆషాఢ మాసంలో శుక్లపక్షంలో వచ్చే తిథిని తొలి ఏకాదశి అంటారు. దక్షిణాయనం మొదలయ్యాక వచ్చే మొదటి పండుగ కూడా ఇదే కాబట్టి, మరియు శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలోకి వెళ్ళే రోజుని ఇది కాబట్టి శయన ఏకాదశి అని కూడా దీన్ని మనం అంటూ ఉంటాము. అయితే ఇది మనకు ఆదివారం 6వ తేదీన వచ్చింది. ఆ రోజు ఉదయాన్నే లేసి ఇల్లు అంతా శుభ్రం చేసుకొని, ఇంట్లో అందరూ కూడా తలంటు స్నానం చేసుకొని, గడపకి పసుపు రాసి, బొట్లు పెట్టి, తులసి కోటకు కూడా పసుపు రాసి, బొట్లు పెట్టి, ముగ్గు వేసి పూజ చేసుకోవాలి. ఆ రోజు మొత్తం ఉపవాసం ఉండగలిగే వాళ్ళు ఉపవాసం ఉంటూ పూజ చేస్తే చాలా మంచిది. మరియు ఇంట్లోకి శ్రీ మహావిష్ణు రూపం అయిన దేవుడు ఏ ఫోటో అయినా పర్వాలేదు తీసుకొని తులసిమాల వేసి పూజ చేసుకోండి. తెల్ల గన్నేరు పూలు కానీ పసుపు రంగు పూలతో కానీ పూజించుకోవాలి. అలాగే లక్ష్మీనారాయణులని పూజించినా కూడా మంచి ఫలితం ఉంటుంది. 9 యాలకులను నీటిలో నానబెట్టి మళ్ళీ అవి తీసుకొని చిన్న మాలలాగా చేసి దేవుడి ఫోటోకి వేసుకోండి. మినపపిండితో దీపం చేసి అందులో నెయ్యి వేసి నారాయణుడికి దీపం పెట్టుకోవాలి. ఇలా చేస్తే లక్ష్మీనారాయణుల అనుగ్రహం ఎప్పుడూ కూడా మీ మీద ఉంటుంది. పచ్చకర్పూరంతో చేసిన నైవేద్యం పెట్టడం, పచ్చకర్పూరంతో హారతి ఇవ్వడం కూడా చాలా శ్రేయస్కరం. ఆ రోజు దగ్గరలో ఉన్న గుడికి వెళ్ళి సరి సంఖ్యలో ప్రదక్షిణలు చేయాలి. అలాగే గోసేవ చేయడం అంటే గోశాల శుభ్రం చేయడం లేదా గోమాతకి బెల్లంతో నానబెట్టిన శనగలు పెట్టి చూడండి, అద్భుతమైన ఫలితాలు చూస్తారు. అలాగే కుదిరితే అన్నదానాలు చేయడం, బ్రాహ్మణులకి దానం ఇవ్వడం చేస్తే కూడా చాలా మంచి ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా ఎవరికైతే ఆర్థిక ఇబ్బందులు ఉన్నవాళ్ళు, ఏదో ఒక సమస్య పట్టి పీడిస్తుంది అనుకున్న వాళ్ళు లేదా నవగ్రహ దోషాలు ఉన్నవాళ్ళు చేస్తే కూడా మంచి ఫలితాలు ఉంటాయి. కాబట్టి రేపటి రోజుని ఎవరు కూడా మిస్ చేసుకోకుండా ఈ వీడియోలో చెప్పినటువంటి పరిహారాలన్నీ చేసుకొని మీరు కూడా ఆ నారాయణుడి అనుగ్రహం పొందండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.